బాబు రెడీ బాయ్ స్టార్ట్ యాక్షన్ స్టార్ట్ సౌండ్ రన్నింగ్ యాక్షన్ బాల కథలు ముగియ కంటి కొసల అగ్ను లగయ కంట అమ్మ పడవ అమ్మ అమ్మ నాయన ఇదేంటి ఇదా అమ్మ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, ఏంది ఇదేంది ఇదా? కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది. ఇప్పుడు అలాగే ఉంటుందా? నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. అంతే, నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతాయి నా ప్రేమ. అగరబత్తి కాదు. సరేనే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. వర్షిని వాళ్ళ టాపిక్ మనం మాట్లాడుకుంటే, సో ఏమని మాట్లాడిరు ఫస్ట్? సో మేము తాళి కట్టుకోలేదు, సో నాకు అమ్మతో సమానం, నా గురువు అని చెప్పేసి వర్షిని చెప్పడం జరిగింది. అమ్మకి నాకు కూతురు తల్లి సంబంధమే ఉంది, కానీ ఈ తాళి ఇవన్నీ వాళ్ళ ఊహలు. జర పరిశీలన ఉండి అట్లా మాట్లాడతాడు. సో ఈ దొంగ గౌరి గారు శ్రీనివాస్ గారు ఉండు కదా, సో వాడు కూడా ఏమని చెప్పడం జరిగింది? సో నేను నా శిష్యురాలామే, నేను ఆమెకు నేను సాధన చేపిస్తున్నా, అది చేపిస్తున్నా, ఇది చేపిస్తున్నా అని చెప్పడం జరిగింది. ఎదవ బావాడు. దాని తర్వాత గుజరాత్ పోయారు, గుజరాత్ నుంచి వచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మీ ముందు నేను చెప్తున్నా, సో నాకు తాళి కట్టిండు, 3 సార్లు తాళి కట్టిండు, 4 సార్లు తాళి కట్టిండు, మళ్ళీ పెళ్లి చేసుకుంటాం, ఇదంతా సోది. మంచి హస్బెండ్ రావాలని కోరుకున్నాను. ఓకే, ఈ రకంగా వచ్చాయని నేను అనుకుంటున్నాను. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. 4 గోడల మధ్యలో ఏం చేస్తున్నారో మీకు తెలుసు. సిగ్గుచరం చేతిలో చేయి పెట్టుకొని పాట పాడుతుంటే కళ్ళు మూసుకొని ఏమో ఊహిస్తున్నది. అయ్యా అది బాగుంటుందా లేదా అని చెప్పని తిన్నాను కాలన్నమాట. చాలా బాగుంటుంది అంటే ఏమమ్మా వర్షిని, చూడనీకే చూడ చక్కగా ఉన్నావు, ఏం చూసి నచ్చింది నీకు? అంటే ఆయన ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? అంటే మా కళ్ళకు కనబడతలేదా, మేము చూడలేకపోతున్నామా? అరే ఇప్పుకుంటే ఇకారంగా ఉన్నాడు, కప్పుకుంటే కంపరంగా ఉన్నాడు వీడు. ఈమెకు చిన్న చిన్న హ్యాపీనెస్ ఉంటాయి కదా, మూవీస్కి వెళ్ళడం, షాపింగ్కి వెళ్ళడం, అవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇంకా గది ముచ్చట. మరి రేపటి నుంచి అగోరియమ్మ ఒంటికి బూడిద రాస్తుందేమో, నువ్వేమో నాకు జీన్స్ ఇష్టం, శారీ ఇష్టం అంటే అగోరియమ్మ లేదు బూడిద రాసుకోమంటదేమో. ఆమె హ్యాపీగా ఉండాలి. ఆమెకు జీన్స్ వేసుకుంటే వేసుకొనివ్వండి, ఇంకా చీర కట్టుకుంటే కట్టుకొనివ్వండి, ఆమె ఆనందమే కావాలి నాన్న. విన్నావా? ఆమె హ్యాపీగా ఉండాలి అంతే. అయ్యా, తమరి దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి. చెబుతున్నాడుగా. చెప్పమ్మా. జస్ట్ మై వైఫ్ అంతే. అబ్బో, హ్యాపీగా ఉన్నాం, ఇంకేం కావాలి? ప్రజలు ఏమనుకుంటారు, సభ్య సమాజం ఏమనుకుంటది అనేది మాకు అవసరం లేదు. వాళ్ళు బాగా బరి తెగించావు, నీకెక్కలేదు. బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు. అంటే పాపులారిటీ కోసం పెళ్లి చేసుకున్నాను మీరు అనుకుంటున్నారా? పెళ్లి మాత్రమే చూస్తున్నారు, మరి పెళ్లికి ముందు ఇవి చేసిన పోరాటం అదంతా ఏమైపోయింది? అదేందుకు చూడట్లేదు మీరు? చైనీ కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. సో అఘోరిని నెగిటివ్గా చెప్పే వాళ్ళందరికీ ఒక కారణం అయితే లేదు, ఊరికి అనాలని అంటున్నారని అనుకుంటున్నాం, అంతేనా? డెఫినెట్లీ వాళ్ళకి ఎవరైనా కానండి, ఇద్దరి మధ్యలో ఒకళ్ళు మంచిగా ఎదుగుతున్నారు అంటే ఎదుటి వారు చూడలేరు. అందమైన అమ్మాయి అలా గురించి చేసుకోవడం ఏంటని చాలా మంది అబ్బాయిలు ఎవరైనా బాధపడుతున్నారేమో బహుశా.
కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అదే ఇంత మంచి అమ్మాయి అగోరితో వెళ్ళిపోయింది, మాకేం ఇక్కడ కర్మరా బాబు, మాకే కరువులో ఉన్నాం అనుకుంటున్నారు కావచ్చు. అంతెందుకు నార్త్ సైడ్ వచ్చి చూస్తే మీరు అమ్మకి ఎంత మంది భక్తులు ఉన్నారో మీరే ఏంటమ్మా ఇంత ఫాలోయింగ్ అని చెప్పని అంటారు. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. ఓకే, మిమ్మల్ని ఏమని పిలుస్తారు అగోరి? చిన్ను అని పిలుస్తారు. మీరేమని పిలుస్తారు? నేను అమ్మ అనే పిలుస్తాను. పిచ్చండి ఇది. ఇప్పటి వరకు ఆయన దేశాటన దేశాలు తిరగడం ఇవన్నీ తిరిగేవారు. ఇప్పుడు మీరు ఒక చోట నేను తీసుకెళ్లారు కాబట్టి ఒక సెక్యూర్ ప్లేస్ కావాలి, ఒక ఇల్లు కావాలి, ఇంట్లోకి వస్తువులు కావాలి, ఒక కాపురానికి కావాల్సినవన్నీ కావాలి. డెఫినెట్లీ కావాలి అవన్నీ. సో ఒక ప్లేస్ అంటే ఒక చోట ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టుకొని ఉందాం అనుకుంటున్నాము. అది ఎక్కడ అనేది ఇప్పుడే చెప్పము. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. మేమైతే మా ప్లానింగ్స్ లో మేము ఉన్నాము. మంచిగా ఒక చోట సెటిల్ అయిపోయి లైఫ్ ని లీడ్ చేద్దాం అనుకుంటున్నాం. నీ ఇద్దరు మూలకెళ్ళి ఒక మనిషికి ఏదైతే హ్యాపీనెస్ గా ఏది తినాలనిపిస్తుంది, ఏ బట్ట కట్టుకోవాలనిపిస్తుంది అది ఇవ్వాలి కంపల్సరీ. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. చిన్న చిన్న ఆనందాలే ఆత్మని చాలా తృప్తినిస్తాయి. అవి ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? మీకు వచ్చే అగోరి వంట వండటం? బ్రహ్మాండంగా వండుతా. చికెన్ కర్రీ బాగా చేస్తారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏం కర్రీ? చికెన్ కర్రీ, వంకాయ కర్రీ మస్తు చేస్తారు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. శ్రీవర్షిని మీకు ఏమవుతుంది, మీరు శ్రీవర్షినికి ఏమవుతారు? పెళ్ళి అయిపోయింది కాబట్టి భార్య భర్తలే. ఏంద్ర బాబుజీ ఇదే, ఏంది టార్చర్ మనకే? ఎందుకు మీరిద్దరిలో హస్బెండ్ ఎవరు, వైఫ్ ఎవరు? ఇప్పుడు హస్బెండ్. అగోరి అమ్మాయి హస్బెండా? వైఫ్. అరే ఏంట్రా ఇది? ప్రేమ గుడ్డిదని తెలుసు గాని గుడ్డిదై ఉన్న గుడిసెను కాలబెట్టుకుందంట. ఒక ఛాలెంజ్ ఇస్తున్నా, అగోరి తత్వంలో పెళ్లి చేసుకోవాలని లేదు. నువ్వు ఒకవేళ పెళ్లి చేసుకుంటే నీ వస్త్రధారణ మొత్తం తీసేయాలి, అగోరి అనే పేరుని మార్చేయాలి. నమ్ముకున్న నీ శివుణ్ణి వదిలేస్తావా? ప్రేమించిన అమ్మాయిని ఛాలెంజ్, శివుణ్ణి వదిలేయాలి లేకపోతే ఈ అమ్మాయిని వదిలేయాలి. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి వర్షిణి అనే ఒక్క అమ్మాయినే కాదు, ఈ మేడం ఒక 5 నెలల క్రితము ఇంకొక అమ్మాయిని కూడా ఇతనే మోసం చేసింది. తెలిసిపోయిందా? ఇతనే ప్రేమ మాయలో ముంచింది. కొత్త పిల్ల కలగంగానే పాత పిల్లకి ఏం చేసిందంటే ఒక పట్టం ఇచ్చింది, ఇందులో నన్ను చూసుకో అని చెప్పి అడికెళ్ళి మాయమయ్యి కొత్త జంటను పట్టింది. వాళ్ళే మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. సనాతన ధర్మాన్ని కాపాడుతా, నువ్వేం కాపాడుతావురా నాయన? సిగ్గు చేయడురా నీలాంటి వాళ్ళు వచ్చి మాకు సనాతన ధర్మాన్ని కాపాడుతా అంటే. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. నేను 101% చెప్తున్నా, 3 నుంచి 6 నెలలు గడిచే లోపు ఆ అమ్మాయికి అవగాహన కలుగుతుంది. రోడ్డు మీద పడుతుంది ఆ రోజు పాపం అమ్మాయి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పతివ్రత పైసం వండిందని ఊరంతా ఉపాసం ఉన్నారంట. గట్టనే ఉన్నది కథ చూస్తుంటే. ఆపుకోలేకపోతున్నాను. 8 రోజులైందంట అప్ప ఇట్లా మిస్ అవుతున్నారంట, ఒకరిదొకరు తలుచుకొని వండుకున్నారంట. నేను రోజు కొంచెం కొంచెం తిన్నగానే అస్సలు తినలేడు, సావు తినకుండా. అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? జీవితాంతం ఇలాగే కలిసి ఉన్నాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంతమంది బురద జల్లినా జలే, నీకు నేను, నాకు నువ్వు, జీవితాంతం ఇలాగే ఉన్నాం. హర మహాదేవ్. నమస్కారం. చేసుకో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేస్తే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.